మీతో ఒక విషయం చెప్పాలి దేవగారు. ఇన్నాళ్ళ నుండి మీరు ఆపడానికి చూసిన గొడవలు పగలు మళ్ళీ మొదలయ్యాయి సార్. కారణం మీ అబ్బాయి సార్. ఎప్పుడేం జరుగుతుందా అని భయమేస్తుంది సార్. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఉంటాను సార్. బాబు ఆ పట్టు వస్త్రాలు మార్చుకుని రండి. అందరూ ఒకే చోట దొరికారు. ఒక్కడు కూడా మిగలకుండా లేపేస్తాను. వాడుండగా ఎవ్వడి మీద కత్తి పడనివ్వడు. మొదటి వేటు వాడు మీదే పడిపోవాలా? అందరినీ లోపలికి తీసుకెళ్ళండి. పంచరైందన్నా. రే దాని సంగతి చూడండి రా. సరేనా? నమస్కారం అయ్యా. ఊళ్ళోకేనా? అవునయ్యా. వచ్చేసారా కొడుకు?
పట్టుకో వెళ్ళు. అయిపోయావరా నువ్వేంటి ఇక్కడ? సిటీ కటింగ్ వెళ్ళొస్తున్నా. జస్ట్ మిస్ డూడ్. దొరికితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు నెక్స్ట్ అటాక్ మనదే కదా. వాళ్ళలో ఒక్కడు కూడా బతకడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది డూడ్. మీరు ఎప్పుడెప్పుడే అటాక్ చేస్తారని వాళ్ళు భయంతో ఉంటారు కాబట్టి ఒక 50-60 ఏళ్ళు మనం అటాక్ చేయకుండా ఉంటే వాళ్ళు అదే భయంతో బతుకుతారు కదా. ఎలా ఉంది ఐడియా? సూపర్ కదా. వాళ్ళు లేవడానికి ఎన్ని రోజులు పట్టుద్దో తెలీదంట. తిరిగి లేస్తారో లేదో కూడా తెలీదు. నచ్చావురా. నీలాంటోడి కోసమే వెతుకుతున్నాను. నీ కాళ్ళు కడిగి దాన్ని నీకిచ్చి నేను పెళ్లి చేస్తాను. కానీ ఒక్క సహాయం కావాలరా. ఆ ఊళ్ళో అణువణువున పౌరుషంతో రక్తం మరిగే ఒక మగాడున్నాడు. వాడొక్కడిని చంపి నా పగను పంచుకోరా. జీవితాంతం నీకు దాసోహం అంటాను. నువ్వు మారవా? నువ్వు మారవరా? ఆ ఊరు మీద నీ కన్ను పడితే కన్నెర్ర చేసి నీ కంటి మీద కునుకు లేకుండా చేసిన మగాడు చచ్చిపోయాడు. ఆ ఇంటి మీద నీ చేయి పడితే నీ ఇంటి గుమ్మం దాకా వచ్చి నీ మెడ పట్టుకున్న ఆ మగాడు, ఆ పౌరుషం చచ్చిపోయింది. చచ్చిపోయేలా ప్రేమగా మారాడు. ప్రేమగా మారి మీ ముందుకొచ్చాడు. నీ కళ్ళ ముందుకొచ్చాడు. అంటే నేను వెతుకుతున్న మగోడు పగోడు బాబాయ్. ఆగరా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చోళ్ళని చేసింది వీడు. మనోడు అనుకున్నారు, పగోడు వీడు. చేసుకుందామనుకున్నారు వీడిని. ఈ ఇంటిని తగ నరుకుదామని వచ్చాడు వీడు. నీ ప్రాణం కోసమే నేను ప్రాణాలతో
పక్కనే చేరి ధైర్యంగా ఉన్నావంటే నీది గుండె కాదురా, ఆ గుండె ధైర్యం చచ్చిపోవాలి. చెప్పు. ఆ ఊరి మీదకి ఆ ఇంటి మీదకి వెళ్తే నీ రక్తం ఊరుకోదు కదరా మగాడా. చెప్పన్నయ్య, నిన్ను చంపి ఆ ఇంటిని ఆ దేవగాడిని తగనరుకుతా. పదే 10 నిమిషాలు పాత మనిషినైతే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగలడు. మా అమ్మని చంపేశారా, కానీ నేను మీ మధ్యకొచ్చి ప్రేమతో బతుకుతున్నాను. నా తండ్రిని దూరం చేసావు, నా ప్రేమను దూరం చేసావు, కానీ నేను మీకు ప్రేమతో దగ్గరయ్యాను రా. ఇంకెంతకాలం రా, నీ వల్ల ఇంకెంతమంది ఆడవాళ్ళు రా. పగలాగాలని ప్రేమతో ఉండాలని ఊరు కోసం కుటుంబాన్ని వదిలేసి బతుకుతున్నాయన్ని చంపుతావనుకుంటారా? కత్తి వాటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు, కానీ చివరి కత్తులే మిగులుతాయి, మనుషులు మిగలరు. వీలైతే ప్రేమిద్దాంరా, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. లేదు నా ఒక్కడు చావుతానే ఈ పగలాగుతాయి, కంచెలు తెగుతాయంటే లే. వాడు మనోడు కాదన్నావు, పగోడన్నావు, తెగ నరుకుతాడన్నావు, కానీ తన వాళ్ళు నిన్ను చంపటానికి తరుముతుంటే వాళ్ళ నుంచి నిన్నెందుకు కాపాడాడు రా? తమ్ముడు, పుట్టెరిగినాక ఈ కొంపలో మనుషులను చూస్తే భయంతో పక్కకు తప్పుకున్న వాళ్లే కాని గౌరవంతో ఏ రోజైనా మనకు చేతులెత్తి నమస్కారం పెట్టిన వాళ్ళని చూసావా? కానీ శత్రువు బిడ్డయి కూడా పనిచేశాడురా. అందుకు చంపేద్దామా? పగవాడయ్యుండి మన మధ్య బ్రతుకుతున్నాడంటే ఏదో కావాలి బాబాయ్ వీడికి. అది మన ప్రాణాలు కాదు, మన ఆస్తిపాస్తులు కాదు, మన బిడ్డ కాదు, ఇంకా ఏదో కావాలి. ఇచ్చేద్దాం బాబాయ్, మనం మారి మన ప్రేమను వాడికి తిరిగి ఇచ్చేద్దాం.
శత్రు ప్రాణ కత్తి కింద ఉన్నా కూడా ప్రేమిద్దామంటున్నాడంటే ఏం గుండె రావాడిది? ఆ గుండె బతకాలి. 10 గుండెలు బతికేస్తుంది. 10 గుండెలు బతికేస్తుంది. ఆ ఊళ్ళోనే కాదురా, ఈ ఊళ్ళో కూడా ఒక మగాడు ఉన్నాడు. ఏంటన్నది? మిమ్మల్ని కాదనుకుని 20 ఏళ్లుగా ఓ కల కోసం బతుకుతున్నాను. నువ్వే లేకపోతే అది కలగానే మిగిలిపోతుందని తెలుసుకోలేకపోయాను. ఈ పగలాగాలంటే ఒకవైపు ఆపితే రెండో వైపు అలిసిపోయి ఆగుతారనుకున్నాను. అలిసిపోతే కాదు, మనుషులు మారితే ఆగుతాయని నువ్వనుకున్నావు. మనుషుల్ని ప్రేమించలేవని నీ ప్రేమను దూరం చేశాను. నన్ను క్షమించు నాన్న. ఏంటి మీరు? నీకోసం, నీ ప్రేమ కోసం అది 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. వెళ్ళు. నేను ఎవరో నీకు తెలుసా? సెనేటర్స్ ఓన్లీ సన్, స్పాయిల్డ్ బ్రాట్ రాహుల్. He knows me. తెలిసి కూడా దేశం కాని దేశంలో, టైం కాని టైంలో ఒక అమ్మాయి హెల్ప్ చేయమని అడిగితే అట్లీస్ట్ ట్రై చేయాలి కదా డూడ్. ఏంటే కొడేస్తావా? దానివల్ల ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కానీ సాల్వ్ అవ్వవు. కాసేపు ఓపెన్గా మాడుకుంటే పని అయిపోద్ది. వీళ్ళకి ఎంత డబ్బు ఇచ్చావో తెలియదు కానీ వీళ్ళు నీకోసం ఎంత రిస్క్ అన్న చేసేలా ఉన్నారు. ముందు ఈ చైనా వాడొస్తాడు, వీడికి దూకుడు ఎక్కువ. నేను పుష్ చేసి వాడికి ఒక బ్లో, 5 సెకండ్స్ గాల్లో ఉండి కింద పడతాడు. వాడిని చూసి వీడవుతాడా? రెచ్చిపోయి చేయి లేపుతాడు. చైన్ మేలేసి లెఫ్ట్ లెగ్ తో 1 కిక్ గాల్లో 2 సెకండ్స్ ట్రావెల్ గోడకి. ఇంత జరిగిన తర్వాత నీ వెనకాల సైలెంట్గా ఉంటాడా? వాడి కండలు నమ్ముకుని వచ్చేస్తాడు. వాడికి తెలియదు ఏంటంటే వాడి కండల కంటే వాటి వెనకాల ఉన్న గుండె ఇంపార్టెంట్. ఆ గుండెకి ఒక్కటిస్తా, ఇట్ విల్ బి సంథింగ్. దీని తర్వాత ఒక్కొక్కడు రావడానికి సైకలాజికల్ గా భయం స్టార్ట్ అవుద్ది. పంచికి వచ్చేస్తారు. ఏంటి మాటలతో సరిపెట్టేస్తున్నాడు అనుకుంటున్నావా? కట్టౌట్ చూసి కొన్ని నమ్మే ఆ డోట్. కానీ ఇలా చేయాలంటే నాలో ఉన్న క్యారెక్టర్ చంపేసుకోవాలి. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయిదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. What's up, man? Come on, man. Tell me, what did he say? Lawal. Bullshit. Oh.
థ్యాంక్స్ అలాట్. ఐ మాన్సా. హాయ్ జై. మీరు లేకపోతే ఏం జరిగేదో తలుచుకుంటేనే హైదరాబాదా? నో, మాచర్ల దగ్గర ఇరగవరం అనే ఊరు. పల్నాడు. ఎనీవే, లైఫ్లో జరిగిన లాస్ట్ 2 hours మర్చిపో. గుడ్ నైట్. కీప్ స్మైలింగ్.